బుల్లితెర మీద నుంచి వెండితెరకు వెళ్ళాలి అని కలలు కంటుంటారు. కానీ మీరేంటి రివర్స్లో వెండితెర మీద నుంచి బుల్లితెరకు వచ్చారు? అసలు నేను వెండితెరకి రావాలనే ఏమీ కలలు కనలేదు. మామూలుగా క్లాసికల్ డాన్సర్. నాన్నగారు జర్నలిస్టు, నా దేశం పేపర్ రన్ చేసేవారు. ఆయనకు అందరూ మూవీ వాళ్ళు ఫ్రెండ్స్. సో చెన్నైకి మేము హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి కూచిపూడి నేర్చుకోవడానికి వెంపటి చెన్నసత్యం గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు నాన్న ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ ఇళ్లల్లో ఉండడము, వాళ్ళందరినీ చూసి నాన్న మా అమ్మాయి మంచి పర్సనాలిటీ, మంచి కలరు, డాన్సరు, తనని హీరోయిన్ చేయాలని ఆయన ఆశయం అన్నమాట అది. సో అలాగలాగా ఆయన కళ నెరవేర్చడానికి నేను వెండితెరకు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 30 సంవత్సరాలు ఏకధాటిగా చాలా బిజీగా ఉన్నాను. ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత షిఫ్ట్ అవుదామా వద్దా అనే ఆలోచనలో చలపతిరావు గారు, ఏవిఎస్ గారు వీళ్ళందరూ షిఫ్ట్ అవ్వు, ఇక్కడ ఉంటేనే ఆఫర్స్ వస్తాయి, ఆఫర్స్ వచ్చినా రాకపోయినా మనందరం ఒక ఫ్యామిలీ, కనీసం ఒక దగ్గర ఉంటాము కష్టంలో సుఖంలో అని చెప్పి నన్ను అలాగా కన్విన్స్ చేసి హైదరాబాద్కి 2003లో షిఫ్ట్ అయినాను అనమాట. అయిన తర్వాత చేస్తూ వచ్చాను చిన్న చితక సినిమాలు అన్నీ, చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ, కామెడీ క్యారెక్టర్స్ కానీ. ఆ తర్వాత మేడం స్పీకరు మన కొరటాల శివ గారు ఆ క్యారెక్టర్ ఇచ్చి నా ఇమేజ్ని మార్చారు. సో బోరింగ్ ప్యాప్ నుంచి మేడం స్పీకర్ అయ్యాను. ఇమేజ్ మార్చినా కూడా, పిక్చర్ హిట్ అయినా కూడా నాకు ఇంకా అలాంటి క్యారెక్టర్స్ రాలేదు. ఆ తరహాలో జడ్జి, లాయరు ఇలాగ కూర్చొని డైలాగ్ చెప్పే అలా వస్తున్నాయి. అయినా కూడా ఏదో టైంపాస్కి జనాలకి కనిపించాలి, జనాలు మర్చిపోకూడదని చేస్తున్నాను. ఇంకా బుల్లితెర అంటారా, ఈ సినిమాల అవకాశాలు తగ్గిన తర్వాత టీవీ చేయొచ్చు కదా బాగుంటుంది అని అంటే, ఆ టీవీలో నాకు తృప్తినిచ్చే క్యారెక్టర్స్ లీడ్స్ అవన్నీ, గోరంత దీపం కానివ్వండి, ముత్యాల ముగ్గు కానివ్వండి, గృహప్రవేశం, ఇప్పుడు ప్రేమ ఎంత మధురం ఎట్ ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది. ఇంకా ప్రేమ ఎంత మధురానికి వచ్చిన అప్లాజ్ నాకు 800 సినిమాలు చేసినా కూడా రాలేదు. అంత మంచి పేరు. సో మీకు సీరియల్సే ఎక్కువ సాటిస్ఫైయింగ్ అనిపిస్తున్నాయి? అట్లా అని చెప్పలేను. సినిమాలు ఉన్నాయి కొన్ని నేను చేసినవి, శృతిలయలు కానీ, విశ్వనాథ్ గారివి, వంశీ గారిది ఏప్రిల్ 1 విడుదల కానీ, చాలా మంచి క్యారెక్టర్స్. ఒక 800 సినిమాలు చేస్తే ఒక 100 నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. మిగతావన్నీ కొంచెం జేబు సాటిస్ఫాక్షన్ ఒకటి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి, అడ్జస్ట్ అయ్యి జర్నీ చేయాలి కాబట్టి అలా ఉన్నాయి. ఇష్టమైన క్యారెక్టర్స్ సినిమాల్లోనే ఉన్నాయి. సీరియల్స్లో అంటే మనం రోజు కనిపిస్తూ ఉంటాము, ఆడియన్స్కి దగ్గరగా ఉంటాము, వాళ్ళ రివ్యూస్ మనకి రోజు ఎక్కడికన్నా వెళ్ళినా చేరుతూ ఉంటాయి, గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ అప్లాజ్ వేరు. అవును. సో మీ ఫాదర్ మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు కదా మ్యామ్, ఒక లీడ్ యాక్ట్రెస్గా చూడాలి అని తీసుకొచ్చారు, కానీ మిమ్మల్ని అన్ని వ్యాంప్ క్యారెక్టర్సే వెల్కమ్ చేసాయి. కరెక్ట్. బాధపడ్డారా మేడం మీ ఫాదర్ ఎప్పుడన్నా? లేదు, ఆయన ఎప్పుడు బాధపడలేదు, నేను బాధపడలేదు. ఫ్యామిలీ తోటి చెన్నై షిఫ్ట్ అయిపోయాము. సో మంచి క్యారెక్టర్స్ వస్తాయని ఒక హోప్తో షిఫ్ట్ అయ్యాము. అది కాస్త వేరే లైన్లో పడిపోయింది. సరే ఏదో ఒకటి మనం గెట్ ఆన్ అవ్వాలి, ఫ్యామిలీతో చెన్నై వచ్చాము అని అన్నీ అలాగా చేసుకుంటూ వెళ్ళాను, ఏది రిజెక్ట్ చేయకుండా. అలా అలా ఆ మోసలో ఇంకా వ్యాంపిష్ అనే ముద్ర పడిపోవడం, తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కామెడీ క్యారెక్టర్స్ వేయడము, తర్వాత కొంచెం తల్లి క్యారెక్టర్స్, ఇట్లా వయసుకి తగ్గట్టు మారుతూ వచ్చినాయి అన్నమాట.